ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చూడు, ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో గాని పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి అర్థమైందా రాజా? దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా? 44 సంవత్సరాలకి ఒక్కసారి అత్యంత పవిత్రంగా ప్రపంచం అంతా చూసే మహాకుంభమేళ అంటూ వచ్చేసింది. దేవుడున్నారా? పోయి ఆ యొక్క పవిత్ర స్నానాలు చేయడం అంటూ జరిగింది. ఇదంతా తరచూ జరుగుతూ ఉండేది అన్నట్టు మన పేపర్లో చూస్తా ఉన్నాం. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? కానీ ఈ యొక్క విషయం ఈ రోజు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఏదో తేడా. మన రాష్ట్రానికి మనకు కర్మ పట్టినటువంటి రోజారెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దైత్యుడా అని తిట్టాలనుంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారు, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి? ఇన్ని రోజులు ఏమి కాల, ఈ రోజారెడ్డి నిన్నటికి నిన్న ఆ మహాకుంభమేళాకు పోయి పోవడంతో సరిపోలా. ఐరన్ లెగ్ వల్ల 17 మంది 18 మంది దాకా చనిపోయినారంట. అసలు దీనిపైన విశ్లేషించడానికి మనతో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. ఇదంతా పక్కన పెట్టేస్తే, రోజాకి ఎప్పటి నుంచో కూడా ఐరన్ లెగ్ అనే ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అంతా పక్కన పెట్టేస్తే, రోజాకి ఎప్పటి నుంచో కూడా ఐరన్ లెగ్ అనే ఎందుకో? అరే ఎందుకంటే కాక నీ టాలెంట్ పబ్లిక్ తెలియదా? దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? ఈవిడ నిన్న మహాకుంభమేళాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పళ్ళంగా 17-18 మంది చనిపోయినారంట. దీని అయిపోయిందా? తుక్కు అయిపోయిందా? అవదు మరి, మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్. ముందుగా రోజారెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక మహిళ, సో మహిళా సమాజానికి ఆమె గురించి మాట్లాడాలంటే మనకు సిగ్గు, మళ్ళీ మహిళా సమాజానికి సిగ్గుచేటో మనం భావించాల్సి ఉంటుంది. అందుకని నేను బాధాకరం అన్నా. నేను ఎందుకు అంటున్నానంటే, ఇదే తిరుమలలో ఇప్పుడు ఇక్కడ మహాకుంభమేళా గురించి దానికన్నా మాట్లాడడం కన్నా ముందు తిరుమలలో జరిగిన దాని గురించి మాట్లాడాలి. తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. ఇది అందరికీ శోచనీయం. మరి అక్కడ కూడా మన రోజారెడ్డి గారు ముందు రోజు దర్శనానికి వెళ్ళి, ఆ రోజే దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట జరిగిన రోజు ఈమె కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం. అది నిజం సార్. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రశాంతంగా జరిగిందండి, అంతా బాగానే ఉంది. చిత్రమైన బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, తన పేరును చాటి చెప్పాలి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనా నేను ఐరన్ లెగ్. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణం! ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? దేశానికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారండి, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తామని చెప్పేసి చెప్తాను. ఏం జన్మరా మీది? చిచ్చి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. బతుకుచాడా అంటే జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గతంలో దేశం అంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఎందుకంటే అదేవిధంగా ఈమె కూడా అన్న బాటలోనే, జగనన్న బాటలోనే, మా అన్న బాటలోనే నడుస్తానని చెప్పి మాట తీసుకుందో, ప్రామిస్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో తెలియదు కానీ కుంభమేళాకి వెళ్తా ఒక వీడియో పెట్టడం జరిగింది. నేను వెళ్తున్నాను కుంభమేళా. కనీసం కుంభమేళాకు వెళ్ళేటువంటి సమయంలో ఒక హిందూ మహిళ అయినప్పటికీ రోజారెడ్డి గారు
బొట్టు పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది.